వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము గుమ్మడికాయతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు గుమ్మడి పండు, చక్కెర, కిస్మిస్, బాదం పప్పు, వాటర్ మెలన్ సీడ్స్, జీడిపప్పు, ఒక 5 యాలకులు, పాలు ఒక 100 ml. ఇది తయారు చేసుకునే విధానం మనం ఇప్పుడు చూసుకుందాము. ముందుగా ఈ మనకి గుమ్మడి పండు ఏదైతే ఉంటుందో దీన్ని చక్కగా పండిన గుమ్మడి పండు తీసుకుని మనము పైన చెక్కు తీసుకుని ఎండు కొబ్బరి తురుముతో ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఈ గుమ్మడి పండు అనేది మనకి చాలా పోషక విలువలతో కూడిన ఆహారము. ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని నెయ్యి వేసుకుంటున్నాను. 1 స్పూను నెయ్యి తీసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయించుకుందాము. ముందుగా నేను జీడిపప్పు వేయించి తీసుకుంటున్నాను. వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనకి ఈ మిగిలిన నెయ్యి ఏదైతే ఉంటుందో దానిలో మనము ఈ కిస్మిస్ వేయించుకుందాము. చూడండి, ఇవి చక్కగా వేగినాయి. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చివరగా మనము నానబెట్టి పొట్టు ఒలుచుకున్న బాదం పప్పు కూడా నేను నానబెట్టి పొట్టు ఒలుచుకుని కట్ చేసుకుని ఉంచాను. ఈ బాదం పప్పును కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటున్నాను. ఏ విధమైన కలర్స్ అనేవి యాడ్ చేయకుండానే గుమ్మడి పండుకి న్యాచురల్గా ఒక ఆకర్షణీయమైన ఒక మంచి కలర్ అనేది ఉంటుంది. కాబట్టి చూడడానికి చక్కగా ఉంటుంది, ఆకర్షణీయంగా. ఇప్పుడు ఇలా దోరగా వేగినవి చూడండి. ఇలా వేగిన బాదం పప్పుని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లో ఇంకా కొంత నెయ్యి యాడ్ చేసుకుని ముందుగా మనము ఈ మనం గ్రేట్ చేసుకుని ఉంచిన గుమ్మడికాయని కొంచెంగా వేయించుకోవాలి. అప్పుడు మనకి దానిలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోతుంది. నేను చూడండి, ఈ బౌల్లో నేను 1 మెజర్ ముందుగా తీసుకుంటున్నాను. నేను 2 మెజర్స్ గ్రేట్ చేసిన గుమ్మడికాయని 2 మెజర్స్ నేను ఈ స్వీట్ కోసం ఉపయోగిస్తున్నాను. దీనిలో పచ్చిదనం పోయేంత వరకు 5 నిమిషాల పాటు ఇలా చక్కగా వేయించుకోవాలి. స్టవ్ మీరు మీడియం ఫ్లేమ్లో కానీ రెగ్యులర్గా ఇలా కలుపుతూ ఉంటే హై ఫ్లేమ్లో అయినా కూడా ఉంచుకోవచ్చు. వేడెక్కే టైంలో నేను మనకి యాలకులు ఏవైతే తీసుకున్నామో ఈ యాలకులు అనేవి కొంచెం షుగర్ యాడ్ చేసుకుని నేను మిక్సీ వేసుకుని ఉంచుకుంటాను. దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. గుమ్మడికాయకి ఇలా ముందు వేయించుకోవటం మూలంగా గుమ్మడి పండులో ఉండే పచ్చిదనం మనకి
పోతుంది. ఇది పోయిన తర్వాత మనము షుగర్ని యాడ్ చేసుకుంటే ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత మనము దీనిలో 2 మెజర్స్ గ్రేట్ చేసిన గుమ్మడికాయకి 1.5 మెజర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కొంచెం నెయ్యిలో కొంచెం వేయించుకున్న ఈ గ్రేట్ చేసిన గుమ్మడికాయకి నేను 1 ఫుల్ మెజర్, నేను హీప్స్ వరకు తీసుకున్నాను చూడండి, 1 ఫుల్ మెజర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు 1.5 మెజర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. చూడండి చక్కగా వాటరీగా వచ్చేసింది మొత్తము. ఒక్క 5 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మనము దీన్ని ఉంచుకున్న తర్వాత మనము మిల్క్ యాడ్ చేసుకుందాము. చూడండి కొంచెంగా దగ్గరికి వస్తుంది ఇది. ఇప్పుడు మనము కొంచెం జిగురుగా కూడా వస్తుంది. మనకి ఇలా కలుపుతూ ఉంటే మనము జిగురుదనం అనేది మనం ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు మనం పాలు ఒక 100 ml మిల్క్ యాడ్ చేసుకుందాము. స్టవ్ని మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూడండి మీకు ఉడుకుతున్నప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇలా రెగ్యులర్గా తిప్పుకోవడం మూలంగా అడుగంటకుండా, పాలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి అడుగంటకుండా ఉంటుంది. మనకి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎవరైనా పిల్లలు చక్కగా బొద్దుగా ఎర్రగా ఉంటే గుమ్మడి పండులాగా ఉన్నాడు అని చెప్పుకుంటారు. యాక్చువల్గా అది ఆ పండుని కంపేర్ చేయటము అనేది, అంటే హెల్దీగా ఉన్న ఒక పిల్లలు కనిపించినప్పుడు మనము అలా కంపేర్ చేస్తాము. అలాగే ఈ గుమ్మడి పండు కూడా మంచి పోషక విలువలతో నిండి ఉన్న ఒక మంచి వెజిటేబుల్. మనకి ఈ వాటర్ కంటెంట్ అనేది తగ్గినట్లుగా మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేయించి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనము యాడ్ చేసుకుని మనం సర్వ్ చేయొచ్చు. చూడండి మనం ఇలా తిప్పేటప్పుడు మనకి ఎప్పుడైతే ఆ జిగురుదనం అనేది పెరుగుతుందో మనకి అప్పుడు మనము ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్వీట్ కొంచెం చల్లారేసరికి మనకి కావలసినంత గట్టిదనం వచ్చేస్తుంది. కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్వీట్ని మనము సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్వీట్ ఇలా వేడిగా ఉన్నప్పుడు కొంచెము పలచగా ఉన్నా కూడా మనము ఒక 1 అవర్ ఈ స్వీట్ ఆరేసరికి మనకి కావలసినంత గట్టిదనము వచ్చేస్తుంది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను దీనికి.
చక్కగా నెయ్యితో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గుమ్మడి హల్వాకి యాడ్ చేసేసరికి చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి నోరూరించే గుమ్మడి హల్వా రెడీ మీకోసం. అందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.